అందరూ అడిగే ప్రశ్న ఇంకొకటి, ఏమండి ఉగాది నాడు ఉగాది పచ్చడి, దాంట్లో 6 రుచులు, ఇవన్నీ ఎందుకోసం అండి అడగడం చాలా తేలిగ్గా అడుగుతారు. దానికి వివరం మాత్రం కనీసం గంట చెప్పాలి, కానీ 5 నిమిషాల్లో చెప్పుకోవాలి కదా. చెప్పుకుందాం. ఏమిటి? ప్రాప్తే నూతనే వత్సరే ప్రతిదినే కురియాత్ ధ్వజారోపణం. మనం ఉగాది నాడు జెండా ఒకటి పాతి పెట్టాలి ఇంటి ముందు లేదా ఇంటి మీద. స్నానం మంగళం ఆచరేతు, స్నానం చెయ్యాలి, మంగళ స్నానము. అలాగే ద్విజవరైసార్జం సంపూజ్య ఉత్సవం. ఒంట్లో పురోహితులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఉత్సవం చేసుకోండి. అంతేకాదు దైవానాం గురు యోషితాంచ శిశవో అలంకార వస్త్రాదిభి సంపూజ్య గణకం ఫలంచ. అప్పుడు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, చంటి పిల్లలకి అందరికీ కూడా చక్కగా తలంటంటి స్నానాలు చేయించి అంతా అయిందాక ఉండి అలంకారాలు చేసి చక్కగా ఉండండి. అంతేకాదు ఇప్పుడు ఒక విశేషం ఉంటుంది. 6 రుచువులతోటి ఎందుకయ్యా అదంటే చెప్తారు. నింబ కుసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేచ తద్వర్షం సౌఖ్యదాయకం. అంటే దాంట్లోపల వేప ఉంటుంది, చెరకు ఉంటుంది, మామిడి ఉంటుంది. ఈ రుచులన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకోవాలి. ఉగాది పచ్చడి చేసుకున్నట్టయితే మనకి క్షేమం కలుగుతుంది. ఎలాగయ్యా? ఎందుకు రుచువులంటేను, ఇది చైత్రమాసము, మనకి క్రమంగా కాలం మారుతోంది. అంటే శీతాకాలం అయిపోయింది, ఆకులు రాల్చే కాలం అయిపోయింది. కొత్తగా వస్తున్న సంవత్సరంలో మనకి సంవత్సరం అంతా ఆరోగ్యం బాగుండాలి. దానికోసం ఈ ఉగాది పచ్చడి లోపల 6 రుచువులు. ఏమేమిటవి? తీపి ఉందనుకోండి, తీపి కోసం అని చెప్పి బెల్లము వేసుకోవాలి, చెరుకు రసము లేదా మధువు. ఇదేమిటి? మనలో ఉన్న కోరికలని సక్రమం చేస్తుంది. రెండవది కారం ఉంది, మిరియాలు. ఇదేం చేస్తుంది? మనలో ఉండే కోపం ఉండే లక్షణము క్రోధము, కామ క్రోధ అన్నాం కదా. ఈ క్రోధ లక్షణాన్ని నివర్తిస్తుంది. అంటే ఎప్పుడు కోపం రావాలో అప్పుడు రావాలి, రాకూడని చోట ఆపాలి. ఇది ఆ పని చేస్తుంది. ఇక ఉప్పు ఉంది కదా, ఉప్పు ఏం చేస్తుంది? మనలో దేని మీద అభిరుచి కలిగించాలో అది కలిగిస్తుంది. దీన్ని ఏమంటారు? మోహము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటున్నాం కదా. 6 గుణాలని కూడా ఆంగ్ల భాషలో చెప్పాలంటే కంట్రోల్ చేస్తుందన్నమాట. అలాగే పులుపు ఉంది కదా, చింతపండు వాడతాం. దీనికోసం ఇది మనలో ఉండే లోభాన్ని తగ్గిస్తుంది, 10 మందితోటి అందిస్తుంది. అది చింతపండు గొప్పతనం తెలుసా అండి? మనం తినక్కల్లా దాని మొహం చూడగానే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. ఎలా వచ్చినది? చింతపండుకున్న గొప్పతనం అంటే మనకున్నదాన్ని ఎదుటివాడికి అందించాలి, ఆ తత్వాన్ని. అది అయిందా? ఇక చేదుంది, వేప పువ్వు. దేనికోసమని? మనలో ఉండే అహంకారం, మదం, పొగరు, దీన్ని కంట్రోల్ చేస్తుంది వేప. అందుకని చిట్ట చివరిది వగరు. వగరు కోసం వాడే ఉన్నాయి కదా, అది మాత్సర్యము. అంటే నా దగ్గర లేదు, ఎటువాడి దగ్గర ఉంది, ఎందుకు ఇలా ఉంది అంటారు సరే. అందుకని చెప్పి అలాంటిది ఈ సంవత్సరం గొప్పతనం ఏమిటంటే, ఈ సంవత్సరానికి అగ్నిదేవుడు అధిష్టానం. ఆయనకు వేదమంత్రం ఉంది. అగ్నే త్వం సంవత్సరోసి. నాయనా, నువ్వు సంవత్సర స్వభావయ్యా. పరివత్సరోసి విభవాది రూపోసి. ఇదావత్సరోసి ఇదువత్సరోసి ఇద్వత్సరోసి పంచసుతేషు అనుగతాకార వత్సర. 5 రకాల రూపాలతో ఉంటూ మాలో ఉండే అన్ని లక్షణాలు కూడా బాగు చేస్తావయ్యా అన్నట్టు. మన శరీరం గొప్పదని తెలుసా? దీన్ని అన్నమయ్య గారు ఏమన్నారు తెలుసా? నింగినున్న దేవతల నిజవాసము. తిరుపతి కాదండి, మందే. ఎందుకని? అగ్నిదేవుడు నాలిక మీద ఉన్నాడు, కళ్ళల్లో సూర్యుడు వచ్చి కూర్చున్నాడు, చెవులలో దిక్పాలకులున్నారు, వాయుదేవుడు నాసిక లోపల ప్రవేశించాడు, హృదయంలో జనార్దనుడు వచ్చాడు.
అంటే ఏమిటి, దేవతలంతా దెబ్బలాడట బ్రహ్మదేవుడితోటి, మాకు ఇల్లు వాకిలు లేదండి అని. అయితే అపార్ట్మెంట్ కట్టుకోండి అయ్యా మనుషులో చేరి అన్నట్ట పాపం వచ్చేసారు వాళ్ళు వేదంలో. అలాంటి వాళ్ళందరినీ గౌరవించడమే ఉగాది. అందుకని మీరు చైత్రంలో ఇప్పుడు చేసుకుంటున్నా, లేదు వేరే వాళ్ళు కార్తీకంలో ఉన్నా అది ఉగాది, లేదంటే మాకు ఆశ్చర్యంలో చూసుకుంటాం అది ఉగాది. ఇది విశేషం అన్నమాట. అంటే అది ఉగాది అంటే సరే, మిగిలిన కథలు మిగిలినవన్నీ కూడా చాలామంది చెప్తారు. ఇది ఎవళ్ళు చెప్పని వేదంలో రహస్యాలు మీకు అందిస్తున్నాం. అది ఉగాదిలో ఉండే రహస్యాలు. స్వస్తి.